మోటార్ సైకిళ్లను తస్కరించి ఎంజాయ్ చేసే ముగ్గురిని నేలకొండపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నేలకొండపల్లి పోలీసులు ముజ్జుగూడెం క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ చేస్తూ ఉండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోనికి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెంలో మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లుగా తేలింది. మోటార్ సైకిళ్ల విడిభాగాలను మెకానిక్ షాపుల్లో అమ్మి సొమ్ము చేసుకునే వారిని పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నిందితులను అరెస్ట్ చేసి దొంగిలించిన మోటార్ సైకిళ్లను సీజ్ చేశామని కుసుమాంచి సిఐ సంజీవ్ తెలిపారు. వాహనాలు తనిఖీ చేసుకుంటారు. ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడం జరిగింది. వారిని లోతుగా విచారించగా వారి గతంలో కొన్ని దొంగతనాలు చేయడం జరిగింది. మోటార్ సైకిల్ వాహనాలను దొంగిలించినట్టుగా వాళ్ళు వెల్లడించడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళు మరింత లోతుగా పరిశోధన చేస్తే మనకు 6 ద్విచక్ర వాహనాలు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే చెల్లా నవీన్, నెక్స్ట్ దండగుల వీరబాబు, నెక్స్ట్ అనంత్ నాగేంద్రబాబు. వీళ్ళు ముగ్గురు కూడా బోదులపాట గ్రామానికి చెందిన వాళ్ళు, నేలకొండపల్లి. వీళ్ళంతా కూడా వీళ్ళ ముగ్గురితో పాటుగా రేపాకుల గాంధీ అయిన ఒకతను ముజ్జుగూడెం వ్యక్తి. ఈ నలుగురు కూడా ఒక గ్రూప్గా తయారై మన నేలకొండపల్లి, అదేవిధంగా కోదాడ, సూర్యాపేట డిస్టిక్, అదేవిధంగా ఖమ్మం ఏరియాలో మరియు కొత్తగూడెం ఏరియాలో ద్విచక్ర వాహనాలు దాదాపు ఇప్పటి వరకు 9 వరకు